రైట్ మోంతా తుఫాను రాత్రి 8:30 కాకినాడ వద్ద తీరం దాటుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే తీరం దాటిన తర్వాత భారీ వర్షము ఈదురుగాలులు బీభత్సంగా వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రభావం 2 రోజులు ఉంటుందని చెప్పారు. మరి విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, కృష్ణానది పరివాహక ప్రాంతాల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏంటి అప్డేట్స్? శంకరి, తుఫాన్ తీరం దాటే సమయంలో అత్యంత భయానకంగా ఉండేదని చెప్పి కూడా ఎండీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు రాత్రి సుమారు 8:30 ప్రాంతంలో కాకినాడ సమీపంలో యానం వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా ఎండీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దాని తగ్గట్టు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తీరం దాటిన తర్వాత అంటే సీ కోస్ట్ దగ్గర నుంచి దాదాపు దాన్ని మొత్తం పూర్తి ప్రక్రియ అవటానికి దాదాపు 3-4 గంటలు పట్టే సమయం పట్టొచ్చని కూడా అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే అది ఏదైతే సముద్రానికి అంచుకొచ్చిన తర్వాత దాని మొత్తం కూడా దాని ప్రభావం దాదాపు దాని రేడియేషన్ దాదాపు 3-4 గంటల వరకు ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే తీరం దాటిన తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా జాతీయ రహదారుల మీద ఈరోజు రాత్రి 7 గంటల నుంచి రాకపోకలు పూర్తిగా మొత్తం కూడా ఆపు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా మొత్తం కూడా ఇప్పటికే అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏదైతే సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రంలో మొత్తం కూడా ముఖ్యమంత్రి అలాగే మంత్రులు వంగలపూడి అనిత అలాగే అనగా సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మొత్తం కూడా దగ్గరుండి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో అయితే కనుక అక్కడ ఆ కేంద్రంలో 24/7 మొత్తం కూడా అక్కడ 24 గంటలు మొత్తం మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ దానికి తగ్గట్టుగా సూచనలు అన్నీ కూడా డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే